శ్రీమాత్రే నమ. మరి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా తొలి ఏకాదశి పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఈ యొక్క తొలి ఏకాదశి పర్వదినం ఏ విధంగా వచ్చిందయ్యా అంటే, పూర్వం ఒక్కొక్క ఋతువు 4 నెలల పాటు ఉంటుంది. కావున పూర్వంలో 3 ఋతువులే ఉండేవి. వర్ష ఋతువు, హేమంత ఋతువు, శరదృతువు అనేటటువంటి 3 ఋతువులే ఉండేవి. ఈ యొక్క ఋతువుల్లో మొదటి వచ్చేది వర్ష ఋతువు కావున, వచ్చేటటువంటి ఋతువులో తొలి ఏకాదశి కావున ఈ యొక్క ఏకాదశిని తొలి ఏకాదశిగా పురాణం చెప్తూ ఉన్నది. ఈ యొక్క ఏకాదశిని క్షీరాబ్ధి ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. విష్ణుమూర్తి సృష్టికి సంబంధించినటువంటి కార్యకలాపాలను చేసిన పిమ్మట క్షీరాబ్ధి యందు విశ్రాంతి తీసుకుంటారు అని పురాణం చెప్తూ ఉన్నది. ఈ యొక్క ఏకాదశి రోజున వైష్ణవ సంబంధితమైనటువంటి ఆలయాలు సందర్శించడము, అదేవిధంగా విష్ణు దేవాలయాల యందు తులసిమాల ఇటువంటి పూజా ద్రవ్యాలను ఇచ్చి పూజాది కైంకర్యాల్లో పాల్గొనడము చేయాలి. ఏకాదశి వ్రతాన్ని యథావిధిగా ఆచరిస్తూ ఉపవాస దీక్షను తీసుకొని ద్వాదశి రోజున ఈ యొక్క ఉపవాస దీక్షను విరమించినట్లయితే సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహం ఉంటుంది. అదేవిధంగా పూర్వం విద్యాభ్యాసానికి సంబంధించి చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించే వాళ్ళు కూడా ఈ యొక్క ఏకాదశి నుంచే ప్రారంభిస్తారు. చాతుర్మాస్య వ్రతాన్ని బ్రహ్మచార్యులు, అదేవిధంగా వానప్రస్థులు, అదేవిధంగా సన్యాసులు, ఉపాసకులు అందరూ కూడా ఈ యొక్క చాతుర్మాస్య వ్రతాన్ని 4 నెలల పాటు చేస్తూ ఉంటారు. ఈ యొక్క 4 నెలల పాటు చేసేటటువంటి చాతుర్మాస్య దీక్షలో వీలున్నంత వరకు కూడా ఉన్నటువంటి ప్రదేశం నుంచి వేరే పొలిమేర దాటకుండా ఉన్నటువంటి ప్రదేశంలోనే భగవత్ ఆరాధన చేసుకుంటూ భగవంతునికి సంబంధించినటువంటి నైవేద్యాది ప్రసాదాలను సమర్పించుకుంటూ ఖాళీ ఉన్నటువంటి సమయంలో భగవంతునికి సంబంధించినటువంటి పురాణ ఇతిహాసాలను చదువుకోవడం, వీలున్నంత వరకు కూడా ఉపాసన అంటే మనం చేసేటటువంటి భగవత్ ఆరాధన ఏదైతే ఉన్నదో దానిలో జపము, హవనము కార్యక్రమాలు ఎక్కువ సమయం చేసుకునే విధంగా చూసుకోవడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఈ యొక్క ఏకాదశి నుంచి కూడా ప్రతి ఒక్కరూ భగవత్ ఆరాధన ఎక్కువ చేసుకున్నట్లయితే సంవత్సరం మొత్తం కూడా పూజాది కైంకర్యములు చేస్తున్నటువంటి శుభ ఫలితం వస్తుందని చెప్పేసి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి.